సీతరిష్టాలు తక్కత తగిట తక్క తరికిట తరికిట తా పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా తందానదా పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా తందానదాన చదువు సందెలో పేరు పొందిన చక్కనమ్మ కథరా కూటమి నెరుగక పోరాడే ఒక వీర బాల కథరా 10 మందికి నీ ప్రేరణనిచ్చే వర్తమాన కథరా తరికిట జంతరిత ఇంతకు ఎవరా పైడి బొమ్మ ఏమా కథ అయ్యలారా అమ్మలారా శ్రీలు విలసిల్లిన భరత భూమిలో రాజనాలు పండే రతనాల నేల ఈ తెలుగు నేల. ఈ తెలుగు నాట రామాపురం అనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్ళకు మరో పిల్లవాడు పుట్టాడు. సంతానాన్ని ఇక్కడితో ఆపేద్దామా వద్దా అని వాళ్ళు మదన పడుతుండగానే మరో కూతురు పుట్టింది. ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో. నువ్వు నోరు మూస్తావా ముయ్యవా? నోరు మూసుకునే కాలం పోయిందక్క. ప్రశ్నించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచోడు. తర్వాత కథ వినండి. పూట గడవని తల్లిదండ్రులకు పాటలు ఎక్కువాయే తందానదానం. పంటలు పండక పుట్ట నిండక కష్టం ఎక్కువాయే తందానదాన. కుటుంబ భారం కుంగదీయగా తల్లడిల్లినారు తందానదాన. భార్యాభర్త కూలినాలితో బతుకులు ఇడిచినారు తందానదాన. తరికిట జంతరిత ఇంతకు సీత పడిగిపోయిందా లేదా? లేదు చెల్లెలా. అమ్మా నాయన పనిలోకి పోతే తమ్ముడిని చెల్లెల్ని ఆడించడానికి ఆమె అంకితమైపోయింది. పిల్లలు బడిలో పెద్దలు పనిలో అనే సంగతి వాళ్ళకు తెలియదా అక్క? 16 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టొద్దు అన్న చట్టాన్ని గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యత అనుకున్నంత కాలం పరిస్థితుల్లో మార్పు రాదురా తమ్ముడు. ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క? ఇంటి పనులనే చేసారా? సై మంట పని కొంత నేర్పరా? సై బీడీలు ఎన్నో చుట్టెరా? సై పత్తి చేలకే పోయరా? సై కొప్పత్తలనే బతుకాయరా? సై వినరా సోదర చదువుల తల్లి దీనగా తనిపుడు నిరుపేదగా తనెప్పుడు తందా తరికిట జంతరిత. చేసారా? వంట పని కొంత నేర్చరా? బీడీలను తాను చుట్టెరా? పత్తి చేలకే పోయరా? కొవ్వొత్తిల బతుకాయరా? వినరా సోదర చదువుల తల్లి దీనగా తనిపుడు నిరుపేదగా తనెప్పుడు తందానదా జరికిట జంతరిత. తర్వాత ఏం జరిగిందక్క? ఇంకేం జరుగుతుంది?